సోషల్ వెల్ఫేర్ గురుకులాలను అణగదొక్కే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, ఇటీవలే సోషల్ వెల్ఫేర్ గురుకులాలలో వరుసగా ఉపాధ్యాయులు తొలగింపుపై రాష్ట్రంలో విద్యార్థుల తల్లిదండ్రులు, స్వేరోస్ నెట్వర్క్ నాయకులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని స్వేరోస్ జిల్లా అధ్యక్షులు బొజ్జ పాండు తెలిపారు. బుధవారం నల్గొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం నల్గొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వేరోస్ జిల్లా అధ్యక్షులు బొజ్జ పాండు మాట్లాడుతూ సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో కార్పొరేట్ విద్యా సంస్థకు ధీటుగా నడుస్తున్న సిఓ ఈ గురుకులాల్లోని సబ్జెక్టు ఎక్స్టెన్షన్స్ ని, అదే విధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగింపు, ఎస్జిటిల తొలగింపు, ఇలా అనేక రకాల పోస్టులను తొలగించి గురుకులాలను తీసేయాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందని ఈయన ఆరోపించారు. గురుకులాల తల్లిదండ్రుల పట్ల సెక్రటరీ అలుగు వర్షిని వ్యవహరిస్తున్న తీరు హేయమైన చర్యగా భావిస్తూ స్వేరోస్ నెట్వర్క్ ఎస్సీ/ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని, తక్షణమే సోషల్ వెల్ఫేర్ గురుకుల వ్యవస్థలను తొలగించి ఉపాధ్యాయులను వెంటనే నియమించి తగిన బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి, ఇలాగే సెక్రటరియట్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్సీ/ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ, స్వేరోస్ రాష్ట్ర కో-కన్వీనర్ అనుముల సురేష్, స్వేరోస్ జిల్లా జనరల్ సెక్రటరీ చిన్నపాక రాజశేఖర్, గుర్రాల యాదమ్మ, ఆరేకంటి నరసింహ, మాదగోని శ్రీదేవి, వంపు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణ టీజీపీ అసోసియేషన్, స్వేరోసు మరియు ఎస్సీ/ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ పక్షాన గత ప్రభుత్వము 250 చిల్లర గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి దారిద్ర్య రేఖకు దిగువనున్న దళిత బిడ్డల గురించి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ్గ విషయం. ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు సిఓఈ పేరిట సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఒకటి, హైదరాబాద్లో నార్సింగ్ కానీ గౌలిదొడ్డి కానీ ఇలా ఏర్పాటు చేశారు. ఏదో పేద విద్యార్థులు బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న విద్యార్థులు నారాయణ, శ్రీ చైతన్య లక్షల రూపాయలు పెట్టి చదువుకోలేని స్తోమత ఉన్న వారి కోసం ప్రతి ఒక్కరూ దళిత బిడ్డలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్గా, ఐపీఎస్గా కావాలంటే వాళ్ళు ఫస్ట్ ప్రాధాన్యతతోని ఒక మంచి విద్య అందించాలని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అటు ఏర్పాటు చేయడం సంతోషం. ఈనాటి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే సిఓఈ పేరిట ఉన్న స్కూల్స్లో ఆ ప్రభుత్వం అక్కడ ఫ్యాకల్టీస్ని 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు అడ్వాన్స్డ్ ఐఐటి నీట్ చెప్తారనమాట పిల్లలకి. ఎందుకంటే ఈ దళిత బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లుగా గత 10 ఏళ్ళుగా సుమారు వేలాది మంది కావడం జరిగింది. కానీ ఈనాడు ప్రభుత్వం వారిని చదువుకు దూరం చేయడం జరుగుతుంది. కావున వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పక్షాన నిలబడి ఐఐటి నీట్ ఫౌండేషన్ గట్టిగా ఉండి అదేవిధంగా విద్యార్థులు చదువుకునే విధంగా ఉండాలి. కావున అవసరమైతే గెస్ట్ ఫ్యాకల్టీల శ్రీ చైతన్య నారాయణ చెప్పే లెక్చరర్స్ తీసుకొచ్చి వాళ్ళకు ప్రత్యేక ప్యాకేజ్తోని ఎస్సీ సప్లాన్ నిధుల నుంచి వారికి జీతాలు ఇచ్చి ఐఐటీలో ఉన్న ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ మా విద్యార్థులకు చెప్పించి ఐఐటీలుగా, డాక్టర్లుగా, ఇంజనీర్గా తీర్చిదిద్దాలని, అదేవిధంగా మా శాఖకు కూడా మంత్రివర్యులను ఏర్పాటు చేయాలని, లేని ఎడల సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్స్ తీసేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడితే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం, అసెంబ్లీ కూడా ముట్టడిస్తామని సందర్భంగా తెలియజేస్తూ జేబీఎం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజాప్రభుత్వం అంటున్నారు, కానీ ఇది ముమ్మాటికి పేదలను ముంచే ప్రభుత్వం, పెద్దలను పైకెత్తే ప్రభుత్వంగా దీన్ని పరిగణిస్తూ ఇలాంటి ప్రభుత్వ వైఖరి వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది, లక్షలాది మంది ఈ పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో అనేక విధాలుగా నష్టపోతున్నారని చెప్పి ఈరోజు మీడియా ముఖంగా స్వేరోస్ మరియు పీపీఎల్ అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా వ్యవస్థకు ధీటుగా నడిచినటువంటి కొన్ని సంవత్సరాలుగా, దశాబ్ది కాలంగా ఉన్నత విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులను తీసుకొచ్చినటువంటి ఈ సోషల్ వెల్ఫేర్ విద్యా వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా నీరుగార్చే విధంగా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారని, ఆయన తీవ్ర వైఖరి పైన మేము ఎంతో కోపంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎంతో తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు. నిన్నకు నిన్న ఎస్సీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు దాదాపు 4000 మంది పార్ట్ టైం కాంట్రాక్ట్ లెక్చరర్లను తొలగిస్తూ జీవో జారీ చేయడం జరిగింది. అదేవిధంగా గత 3 నెలలుగా
ఈ ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయాల్సినటువంటి హిందీ టీచర్లను ఈరోజు గురుకులాలలో రెన్యువల్ చేయలేదు. దానికి కారణం దాదాపు తెలంగాణ ప్రభుత్వాలకు అన్యాయం జరుగుతుంది అని మేము సీఎం గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతకుముందు ఆల్రెడీ బీసీ వెల్ఫేర్లో అసోసియేషన్ ఫ్యాకల్టీ ఉంది, మైనార్టీలో ఉంది, అని ట్రైబల్ వెల్ఫేర్లో ఉంది. కాకపోతే ఎస్సీ వెల్ఫేర్ల మీదనే ఎస్సీ పిల్లలకి ఎందుకు అన్యాయం చేయాలనుకుంటున్నారో రేవంత్ రెడ్డి సీఎం గారు మాకు అర్థం కావట్లేదు. కాకపోతే మాకొచ్చే ఎస్సీ సబ్లైన్ నిధులు ఎక్కడి వైపు మళ్ళిస్తారో ఆయన ఈ మీడియా ముఖంగా మాకు తెలియజేయాలి. మామూలుగా ఆల్రెడీ ఎస్సీ ఫ్యాకల్టీకి 3 నెలల సంది జీతం ఇవ్వకుండా, మా పిల్లలకు చదువు చెప్పకుండా, మా పిల్లల వైపు వైఖరంగా వదిలిసిన సీఎం గారు కళ్ళు తెరవండి. ఇకనైనా మీ కళ్ళు తెరిచి మా ఎస్సీ పిల్లలకు మా ఓట్లు కావాలి, మా సబ్సిడీ నిధులు కావాలి, మేము చేసే పనులు కావాలి, కానీ మా పిల్లల మీద చదువు అందదు అనుకుంటున్నారా? అదేవిధంగా మన సెక్రటరీ గారు అలుగు వర్షిణి గారు, మీరు ఎస్సీ పేరెంట్స్ పట్ల అంగవైకర్యంగా చూస్తున్నారు, మీరు హీనంగా మాట్లాడుతున్నారు, వాళ్ళని కనీసం దగ్గరికి వస్తే చేదరించుకుంటున్నారు. మీరు కూడా తక్షణమే ఆ ఎస్సీ సెక్రటరీ గారి మీద చర్యలు తీసుకొని రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైనా కళ్ళు తెరవాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాం. లేకుంటే డిఎస్ఎస్ మనం 1,00,000 మంది పేరెంట్స్తోని ముట్టడి చేస్తాం. దయచేసి అర్థం చేసుకోండి, మా పిల్లలకు న్యాయం చేయండి.